ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఈ పదవిని ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది. అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆకస్మిక రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్కడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 ఆగస్టులో ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాకు ముందు ప్రభుత్వ ముఖ్యులతో చర్చించకుండా, వారికి తెలియకుండా ధన్కడ్ రాజీనామా చేసే అవకాశం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ధన్కడ్ రాజీనామాపైన కేంద్రం కానీ బీజేపీ కానీ స్పందించలేదు. నిన్న యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించిన ధన్కడ్ సాయంత్రానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి రాజ్యసభలో కీలక నిర్ణయాలు ప్రకటించాల్సి ఉన్న సమయంలో ఆయన రాజీనామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ దగ్గర పెద్ద జాబితానే ఉంది. ధన్కడ్కు ముందు ఈ పదవిలో ఉన్న ఎం వెంకయ్యనాయుడు అంతకు ముందు బీజేపీ అధ్యక్షునిగాను పనిచేశారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. వివాదాస్పదం కాని వ్యక్తిని బీజేపీ ఎంపిక చేస్తుందని, అలాగే పార్టీలో అనుభవజ్ఞుడైన నేతకు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞునిగా పేరు సంపాదించారు. ఆయన పేరు ఈ పదవికి ముందుగా వినిపిస్తోంది. ధన్కడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ అది కారణం కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కడ్ ప్రకటించారు. అయితే దీని వెనుక లోతైన కారణాలు ఉన్నట్లు జైరాం రమేష్ ఆరోపించారు.